అభినాయుడు గారు, వైసీపీ మంత్రుల కోసం మీ అభిప్రాయం ఏంటండి? ఏం చెప్తుండే ఇవాళ నిజంగా కామంతో కసకసలు ఆడిపోతున్నారు. మొక్కలో చెప్పాలంటే ఒకడేమో గంట అంటున్నాడు, ఇంకొకడు అరగంట అంటున్నాడు. వీడెవడో కొత్తగా వచ్చాడు, రాత్రి నుంచి ఇదే కనపడుతుంది నిలబెట్టడానికి గంటనే. ఇలాంటి కామందులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా రాష్ట్రం ఏం బాగుంటదండి? ముందుగా ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి చేష్టలు చేసి నాయకుల్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేసి అప్పుడు పరిపాలన ఈ విధంగా ఉంటదని చెప్తే బాగుంటది. అంతేగాని 36 కేసుల కింద ఎక్కువ నాయకుని చేస్తే మాత్రం రాష్ట్రం అయితే సర్వనాశనం అయిపోద్ది. అంటే నిదర్శనం ఎవరైతే గంట అరగంట నిలబెట్టిన గంట ఉన్న మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నాడో వీళ్ళని చూస్తే మాత్రం నిజంగా సిగ్గు సేట్ అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా. అభినాయుడు గారు, వైసీపీ మంత్రుల కోసం మీ అభిప్రాయం ఏంటండి? ఏం చెప్తుండే ఇవాళ నిజంగా కామంతో కసకసలు ఆడిపోతున్నారు. మొక్కలో చెప్పాలంటే ఒకడేమో గంట అంటున్నాడు, ఇంకొకడు అరగంట అంటున్నాడు. వీడెవడో కొత్తగా వచ్చాడు, రాత్రి నుంచి ఇదే కనపడుతుంది నిలబెట్టడానికి గంటనే. ఇలాంటి కామందులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా రాష్ట్రం ఏం బాగుంటదండి? ముందుగా ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి చేష్టలు చేసి నాయకుల్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేసి అప్పుడు పరిపాలన ఈ విధంగా ఉంటదని చెప్తే బాగుంటది. అంతేగాని 36 కేసుల కింద ఎక్కువ నాయకుని చేస్తే మాత్రం రాష్ట్రం అయితే సర్వనాశనం అయిపోద్ది. అంటే నిదర్శనం ఎవరైతే గంట అరగంట నిలబెట్టిన గంట ఉన్న మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నాడో వీళ్ళని చూస్తే మాత్రం నిజంగా సిగ్గు సేట్ అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా.